క్రీడలతో మానసిక ఉల్లాసం. నర్సన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. పోలాకి మండలం నర్సన్నపేట నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల రెవెన్యూ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీట్ ఆటల పోటీలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు శారీరక మానసిక వికాసానికి ఎంతో అవసరమని, ఒక్క చదువు మాత్రమే కాకుండా క్రీడల పట్ల శ్రద్ధ వహించాలి అని, ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి అని, క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నతమైన అవకాశాలు లభిస్తాయి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ప్రధాన ఉపాధ్యాయులు, వివిధ మండలాల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ఎండ్ అయిపోయింది. నాకు కలిపి జనరల్ బాడీ ఇవన్నీ ఉన్నాయి. మీతో గడపాలి, మీ ఆటల్లో మీరు ప్రతిభని నేను కలిపి మీతో గడపాలని ఉన్నప్పటికీ నాకుండే కార్యభారం వల్ల, పనుల వల్ల నేను బయలుదేరి వెళ్తున్నాను. మీరు ఆడండి, మరి మంచి క్రీడాకారులుగా మన మండలానికి పేరు తెండని మీ అందరికీ ఆశిస్తూ, అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను మీ సేవ తీసుకుంటున్నాను. మన మబగాంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం, చాలా గర్వంగా ఉంది. అంటే మబగాం పాఠశాలలో మరి ఇది జరుపుకోవాలనే ఆలోచన మండల స్థాయిలో గస్సారి కలిపి జరుపుకున్నట్టున్నారు. గస్సారి కలిపి జరుపుకోవడం, ఇప్పుడు జరుపుకోవడం అంటే క్రీడా స్ఫూర్తికి మబగాం పాఠశాల ఒక వేదిక కావడం, అది మబగాం తాలుగా అదృష్టం. అయితే క్రీడలు అనేవి నిజ జీవితంలో ప్రతి వ్యక్తికి చాలా అవసరం. స్పోర్టివ్నెస్ పెరగాలంటే ఏదైతే మన జీవితంలో ఒడిదొడుకులు ఎన్నో ఎదుర్కొంటాం, అటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్న శక్తి క్రీడాకారుడికే సాధ్యపడుతుంది. ఓటమి గెలుపులు సమానంగా చూసిన వ్యక్తి క్రీడాకారుడు. అది చిన్న వయసు నుంచే అలవాటు చేసుకోవాలి. అలాగే శారీరక దౌర్జన్యంకి చదువుతో పాటు ఆటలు పాటలు మరి ఈ వయసులో ఎంతో అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రపంచాన్ని జయించే శక్తి ఒక క్రీడాకారుడికే ఉంటుంది, అలాగే ఒక విద్యావంతుడికి ఉంటుంది. ఆ రెండు జోడు గుర్రాలు లాంటివి క్రీడలు, విద్య. ఈ రెండింటిని సమపాల్లో తీసుకెళ్తూ మరి మీ తల్లిదండ్రులకి, మీరు చదివే స్కూల్కి, మన మండలానికి మంచి పేరు తెచ్చుకొని జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కలిపి ఉత్తమ క్రీడాకారులుగా మీరందరూ ఉత్తమ క్రీడాకారులుగా మీ అందరూ రాణిస్తారని, మీకు ఆ శక్తిని కలగాలని, మరి ఈ 2 రోజులు జరిగే కార్యక్రమంలో అందరూ సోదర భావంతో, కాబట్టి రకరకాల స్కూల్స్ నుంచి, ప్రాంతాల నుంచి వచ్చారు. ఎటువంటి వాతావరణంలో కలిపి మీ ముఖంలో చిరునవ్వు